గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో సిపిగెట్ 2026 కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంది అని చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఇప్పుడు డిగ్రీ ఆల్రెడీ చాలా యూనివర్సిటీస్ లో డిగ్రీ 6th సెమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా పీజీ చేయాలి నెక్స్ట్. మనకు దానికోసం అడ్మిషన్ కోసం ఆల్రెడీ ఈ బీడీ అడ్మిషన్స్ కానీ, ఎంబీఏఎంసీ అంటే ఐసెట్ కానీ, ఎడ్సెట్ కానీ, పీఈసెట్ కానీ, లాసెట్ కానీ ఇవన్నీ వచ్చినాయి. అప్లికేషన్ డేట్స్ కూడా అయిపోయినాయి. బట్ సిపిగెట్ ఇంకా రాలేదు అని అడుగుతున్నారు. ఒకటి ఏంటంటే మనకు పీజీఈ సెట్ ఉంటుంది, సిపిగెట్ ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మనది పీజీఈ సెట్ కాదు, అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. పీజీఈ సెట్ అంటే అది వేరు. ఇది మనం అప్లై చేసేది పీజీ కోసం సిపిగెట్, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్, సిపిజిఈటి అన్నట్టు. సిపిగెట్ 2026 దీన్ని మనం డిగ్రీ అయిపోయినాక పీజీ చేయడానికి. సో ఆల్రెడీ డిగ్రీ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న వాళ్ళైనా, లేదంటే సప్లీల వల్ల గ్యాప్ వచ్చిన వాళ్ళైనా మనకి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు పీజీ చేయడానికి. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ 2026 లో డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు పీజీ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు బీఏ చేసినా, బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా, బీఎస్సీ, బీఫార్మసీ ఏ కోర్స్ చేసినా కూడా, ఎనీ డిగ్రీ, ఏదో ఒక డిగ్రీ మీ దగ్గర ఉన్నా కూడా మనకి సిపిగెట్ రాసుకోవచ్చు. మీ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని పీజీ కోర్సెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకి కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ తెలంగాణ, దీనికి సంబంధించి ఏపీ అయితే కాదు, తెలంగాణ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ అయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇందులో సిపిగెట్ కి సంబంధించి మొత్తం డీటెయిల్స్, అది నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి మొత్తం ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ అప్డేట్ మనకి డైలీ వస్తూనే ఉంటాయి. సో లాస్ట్ 3 years నుంచి ఈ వీడియోస్ ఇట్నే కంటిన్యూ అవుతున్నాయి. అండ్ సిపిగెట్ వీడియోస్ మీరు కావాలంటే ఓల్డ్ వీడియో చూసుకోవచ్చు. 1000 వీడియోల వరకు ఉంటాయి ఆల్మోస్ట్ 3 years లో. అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతాయి. డన్. మనకి మొత్తం ఎన్ని పేజ్లు ఉంటాయి అంటే పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 మొత్తం 3 పేజ్లు ఉంటాయి. ఫస్ట్ పేజ్ మిస్ అయిన సెకండ్ పేజ్ లో, సెకండ్ పేజ్ మిస్ అయిన థర్డ్ పేజ్ లో అయితే మనకి సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మొత్తం 100 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. ఇది మీరు దేనికైతే అప్లికేషన్ చేసుకుంటూ 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే లేదు. ఓకే, సో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు మనకి. సో 100కి 100 క్వశ్చన్లు అయితే అటెంప్ట్ చేయాలి. సో అందులో అన్నట్టు నెక్స్ట్ జూన్ లో, లాస్ట్ టైం అయితే జూన్ లో నోటిఫికేషన్ వచ్చింది అండ్ జూలైలో ఎగ్జామ్ జరిగింది. ఈసారి కూడా మేబీ జూన్ లోనే రాలేదు. మే ఇంతవరకు నోటీస్ రాలేదు. మేలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేలో నోటిఫికేషన్ వస్తే మనకి జూన్ లో ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ ఉంది. బట్ చూడాలి ఈసారి ఏమైతుంది అని చెప్పేసి. లాస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసింది ఈ సిపిగెట్ ఎగ్జామ్. ఈసారి కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. అంటే వాళ్ళు లాస్ట్ టైం ఎట్లా అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఈ సిపిగెట్ కండక్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ సిపిగెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ రాసినాక తెలంగాణ మొత్తం అన్ని యూనివర్సిటీస్ లో పీజీ చేయాలంటే, లేదంటే గవర్నమెంట్ కాలేజ్లో కానీ, ప్రైవేట్ కాలేజ్లో కానీ, ఆల్ ఓవర్ తెలంగాణ ఎక్కడ పీజీ చేయాలన్నా ఇదే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి మనం. సిపిగెట్ 2026 దీన్ని కండక్ట్ చేసేది మాత్రం తెలంగాణ గవర్నమెంట్ కాకతీయ యూనివర్సిటీకి అప్పచెప్పింది. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తే ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ కోసమే అని కాదు. మీరు కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేయాలన్నా, ఉస్మానియా, తెలంగాణ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో పీజీ చేయాలన్నా కూడా ఇదే సిపిగెట్ రాయాలి. దాన్ని కండక్ట్ చేయడం, ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ర్యాంకులు ఇవ్వడము, మళ్ళీ వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ చూసుకునేది మాత్రం కాకతీయ యూనివర్సిటీ. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంది. బట్ ఇప్పుడు చేంజ్ అయింది అన్నట్టు. సో కాకతీయ యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేసేది ప్రాసెస్ అంతా వాళ్ళు చూసుకుంటున్నారు. బట్ తెలంగాణలో మనకి ఏ యూనివర్సిటీలో పీజీ చేయాలన్నా కూడా మనకి ఇదే అన్నట్టు. ఇండివిజువల్ గా ఒక్కొక్క యూనివర్సిటీ అయితే సెపరేట్ గా మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవు. అన్ని యూనివర్సిటీస్ కి కలిపి కండక్ట్ చేసే ఎగ్జామే మనకి సిపిగెట్ ఎగ్జామ్. ఇందులో మనకి ఫస్ట్ ఎంఏ ఉంటుంది. ఇప్పుడు డిగ్రీ వరకు మనకి 3 సబ్జెక్టులు ఉంటాయి. అంటే ఇప్పుడు నాది ఎంపీసీఎస్ డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ 3 సబ్జెక్టులు ఉంటాయి, మెయిన్ సబ్జెక్టులు. మళ్ళీ తెలుగు, ఇంగ్లీష్. సో అవి లాంగ్వేజ్ ఉంటాయి, ఇట్లుంటాయి. బట్ మనకి పీజీలో ఒక్క సబ్జెక్ట్ మీదే మనం మాస్టర్స్ చేయాలన్నట్టు. సిపిగెట్ అంటే మాస్టర్స్ చేస్తాం కాబట్టి ఒక్క సబ్జెక్ట్ మీదే. ఇప్పుడు ఎంఏలో చాలా ఉంటాయి. ఎంఏలో ఇప్పుడు నేను చేసిన కోర్స్ ఎంఏ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ లో మాస్టర్స్ చేసిన 2 years. సో ఎంఏ ఇంగ్లీష్ అంటే ఎంఏ ఇంగ్లీష్ ఉంటుంది, ఎంఏ తెలుగు ఉంటుంది, ఎంఏ ఉర్దూ ఉంటుంది, ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ ఉంటాయి, లాంగ్వేజెస్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ ఎంఏ హిస్టరీ ఉంటుంది, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉంటుంది, ఎంఏ ఎకనామిక్స్ ఉంటుంది, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఎంఏ సోషియాలజీ ఉంటుంది. ఇట్లా చాలా కోర్సెస్ ఎంఏ ఉంటాయి. ఈ ఎంఏ కోర్సెస్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ డిగ్రీ, బీఎస్సీ, బీకామ్, బీఏ, లేదంటే బీటెక్ చేసినా, బీఫార్మసీ చేసినా, ఏ డిగ్రీ చేసినా కూడా మాక్సిమం ఎంఏ కోర్సెస్ చేసుకోవచ్చు. అంటే ఒక బీటెక్ చదివిన వ్యక్తి కూడా వచ్చి ఎంఏ హిస్టరీ అప్లై చేసుకోవచ్చు. బీకామ్, బీఏ, బీఎస్సీ చదివిన వాళ్ళు కూడా వచ్చి ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, ఎంఏ ఇంగ్లీష్ కానీ చేసుకోవచ్చు. ఎంఏకి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అంటారు. సో ఏదో ఒక డిగ్రీ మీ దగ్గర ఉంటే ఎంఏ కోర్సెస్ చేసుకోవచ్చు. ఎంకామ్ కూడా అంతే. ఎంకామ్ లో కూడా ఇందులో ఫినాన్షియల్ అకౌంటింగ్ అని ఉంటుంది, ఎంకామ్ జనరల్ అని ఉంటుంది. నెక్స్ట్ ఎంకామ్ అకౌంట్ సంబంధించి కోర్సెస్ ఉంటాయి అన్నట్టు ఎంకామ్ లో. సో ఎంకామ్ లో ఫినాన్షియల్ అకౌంటింగ్, ఎంకామ్ లో ఎంకామ్ జనరల్. సో ఇందులో ఎంకామ్ లో మార్కెటింగ్ అని, ఇందులో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనకు కనిపిస్తాయి అవి. మనం అప్లై చేసేటప్పుడు మాత్రం ఎంకామ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఎంకామ్ కి కూడా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అన్నట్టు. ఓకే,
మీరు బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ ఏ డిగ్రీ చేసినా కూడా సిపి గేట్లో ఎంకామ్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎస్సి. సో ఎంఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్. ఎంఎస్సికి అందరు ఎలిజిబిలిటీ ఉన్నది. ఎవరికైతే మీకు డిగ్రీలో ఆ సబ్జెక్ట్ ఉందో, ఇప్పుడు నా ఎంపీసీఎస్ అని చెప్పిన, సో మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది. సో నేను ఎంఎస్సి మ్యాథ్స్కి ఎలిజిబుల్, నేను ఎంఎస్సి ఫిజిక్స్కి ఎలిజిబుల్ అండ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కూడా ఎలిజిబుల్. సో ఈ అన్నట్టు అంటే మీరు బీఎస్సీలో ఏ మెయిన్ సబ్జెక్ట్లు అయితే చదువుతారో అండ్ అవిట్లలో పీజీ చేయాలంటే, ఎంఎస్సీ చేయాలంటే ఆ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది బీజెడ్సీ చేస్తారు, బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. సో మళ్ళీ పీజీలో ఎంఎస్సీ బాటనీ కానీ, ఎంఎస్సీ జువాలజీ కానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో చదివిన సబ్జెక్టు పీజీలో అనేది మనకి చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు బీఏను బీకామ్ చదివిన వ్యక్తి వచ్చి ఎంఎస్సీ మ్యాథ్స్ చేయలేరు. ఓకే, అది అన్నట్టు మనకి ఎంఎస్సీ అనేది కంపల్సరీ. సైన్స్ వాళ్ళకైతే మీరు ఎంఎస్సీలో చేసే సబ్జెక్టు మీ డిగ్రీలో ఉండాలి, మెయిన్ సబ్జెక్టు. ఇది క్లియర్. నెక్స్ట్ టూరిజం మేనేజ్మెంట్ అని ఉంటుంది, ఎంటీఎం అని. దీనికి కూడా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. కొంతమంది చేస్తారు. ఎంహెచ్ఆర్ఎం అని ఉంటుంది, హెచ్ఆర్ రిలేటెడ్ కోర్స్. అది ఎంహెచ్ఆర్ఎం, హెచ్ఆర్లో మాస్టర్స్. ఇది కూడా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ ఉంటుంది. ఎంఎస్డబ్ల్యూ అని ఉంటుంది, సోషల్ వర్క్. ఇది కూడా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉంటుంది. ఇది కూడా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఎంపెడ్ బీపెడ్. ఎంపెడ్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, మాస్టర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఎంపెడ్. నెక్స్ట్ బీఈడీ చేసిన వాళ్ళు, బీఈడీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంఈడీకి అప్లై చేసుకోవచ్చు. ఇది అన్నట్టు. సో చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది హైదరాబాద్, అండ్ కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది వరంగల్, హన్మకొండ. తెలంగాణ యూనివర్సిటీ ఉంటుంది మనకి నిజామాబాద్లో. నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంటుంది నల్గొండ. పాలమూరు యూనివర్సిటీ ఉంటుంది మహబూబ్నగర్. అండ్ జేఎన్టీయు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, జేఎన్టీహెచ్ ఉంటుంది. ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఇందులో కూడా ఎంఎస్సీ కోర్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కోటి ఉమెన్స్ అంటే వీరనారి చాకలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ. ఇది సెపరేట్ యూనివర్సిటీ అయింది అమ్మాయిలకి. ఇందులో కూడా మనం పీజీ చేసుకోవచ్చు. సో ఇట్లా శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్. ఓకే, సో ఇన్ని యూనివర్సిటీస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ యూనివర్సిటీస్ అన్నట్టు. సో ఈ అన్ని యూనివర్సిటీస్ లో మీ కోర్సు, మీరు అప్లై చేసే కోర్స్ అనేది ఉందా లేదా చెక్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. మీరు ముందే చూసుకోవాలనుకుంటే కూడా చాట్‌జీపీటీ అని కూడా చెప్తుంది. మీరు ఏ కోర్స్ అప్లై చేస్తారో ఆ కోర్స్ అనేది తెలంగాణలో ఇది ఎక్కడెక్కడ యూనివర్సిటీలో అవైలబుల్ ఉంది అని చూసుకోవచ్చు. మనసు నోటిఫికేషన్ రిలీజ్ అయినాక కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్లో మనకి ఏ కోర్సు ఎక్కడెక్కడ ఉంది అని మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక కోర్స్ అప్లై చేసారు, ఇప్పుడు నాది ఎంఏ ఇంగ్లీష్ కాదు. సో ఎంఏ ఇంగ్లీష్ అప్లై చేసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ ఉంటుంది. సో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మంచి యూనివర్సిటీ సీట్ వస్తుంది. మన టాప్ యూనివర్సిటీస్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. డిపెండింగ్ ఆన్ యువర్ ర్యాంక్, మీ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ అనేది రావస్తుంది. ఓకే, అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనము ఒక ఎంట్రన్స్ సబ్జెక్ట్ రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు, 3 రాసుకోవచ్చు, 4 రాసుకోవచ్చు, 5 రాసుకోవచ్చు, ఎన్నైనా రాసుకోవచ్చు అన్నట్టు. అట్లా ఒక 6 సబ్జెక్టులు ఏమో లిమిట్ ఉంటుంది. సో అప్పటి వరకు రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ రాయాలంటే ఎంఎస్సీ బాటనీ అప్లై చేయొచ్చు, ఎంఎస్సీ జువాలజీ అప్లై చేయొచ్చు, ఎంఎస్సీ కెమిస్ట్రీ అప్లై చేయొచ్చు. ఎవరు బీఎస్సీ బీజెడ్ చేసిన వాళ్ళు. అట్లా ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక 4-5 సబ్జెక్ట్ రాసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే ఒక్కదాన్ని అప్లికేషన్ చేసుకుని దానికి గట్టిగా ప్రిపరేషన్ అవ్వండి. జూలైలోనో జూన్ ఎండుకో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మంచి ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు రాస్తా అంటే మనం 2-3 సబ్జెక్టులు ఈ 2 months లో ప్రిపరేషన్ అయ్యాలంటే ఒక సబ్జెక్ట్ ప్రిపరేషన్ అవ్వండి. కొంతమంది రాస్తారు, ఎందుకంటే ఒక సబ్జెక్టు ర్యాంక్ మంచిగా రాకపోయినా ఇంకో సబ్జెక్టు ర్యాంక్ మంచిగా వచ్చినా కూడా మనకి అది సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది క్యాంపస్లో అని చెప్పేసి. సో ఇందులో ఏ క్యాంపస్లో సీట్ వచ్చినా కూడా 2 years మనకి హాస్టల్ అయితే ఫ్రీగా ఉంటుంది. మనం ఏమి కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఇయర్లీ 10,000 డిపాజిట్ ఉంటుంది అంతే, అంతకు మించి ఏముండదు. ఆ కోర్స్ ఫీజు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. మనం హాస్టల్కి ఇయర్లీ 10,000 కడతాం, అంతకు మించి ఏముండదు కట్టాల్సింది. సో క్యాంపస్లో, మెయిన్ క్యాంపస్లో సీట్ కొట్టాలి, ట్రై చేసుకోరు. ఎవరైనా టార్గెట్ పెట్టేది ఫస్ట్ థింగ్ ఉస్మానియా యూనివర్సిటీ నెంబర్ 1. తెలంగాణలో టాప్ 1 ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది, ఇక తర్వాత రిమైనింగ్ తెలంగాణ యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన ఇవన్నీ ఉంటాయి. ఓకే, అమ్మాయిలకైతే ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కోటి ఉమెన్స్ ఉంటుంది. ఇది అన్నట్టు నార్మల్గా. సో మీ కోర్స్ ఎక్కడ ఉంది అని చెక్ చేసుకోరి. అండ్ మీరు దేనికైతే అప్లికేషన్ చేయాలనుకుంటారో దీనికి సంబంధించి విజేత కాంపిటీషన్ ఎంట్రన్స్ బుక్, విజేత కాంపిటీషన్ మనకి ఎవరెవరైతే ఈ ఎంట్రన్స్ బుక్లు కావాలనుకుంటారో, మీకు ఒకవేళ నేను ఎంట్రన్స్ బుక్ అనుకుంటా అంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఎంఎస్సీ బాటనీ విజేత కాంపిటీషన్ ఎంట్రన్స్ బుక్ సిపి గేట్ ఎంఎస్సీ బాటనీ అని బుక్ కూడా అది వస్తుంది, విజేత కాంపిటీషన్ బుక్. ఓకేనా, మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు. పర్టికులర్గా నా దగ్గర పర్టికులర్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ నోట్స్ ఉన్నాయి. 8886009724. నాది ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి ఎవరికైనా పర్టికులర్గా ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆ చిన్న అమౌంట్ ఉంటుంది, అది పే చేస్తే ఆ పీడిఎఫ్లు సెండ్ చేస్తాం. ఎంఏ ఇంగ్లీష్ ఉంది. నెక్స్ట్ ఎంఏ హిస్టరీ తెలుగు మీడియం నోట్స్ ఉన్నాయి, తెలుగులో రాసిన నోట్స్. ఎంఏ హిస్టరీ మా ఫ్రెండ్ నోట్స్, అవి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సిపి గేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అవి ఎంఏ హిస్టరీకి. సో ఈ 2 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి, వేరే ఏ సబ్జెక్టులు లేవు.
మీరు కావాలనుకుంటే విజేత కాంపిటీషన్లో ఫ్లిప్కార్ట్లో నుంచి అమెజాన్ నుంచి కొనుక్కోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న పీడిఎఫ్లు ఎట్లా అంటే నాది ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి నాకు ఓన్గా ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన ఎంట్రన్స్ నోట్స్ అనేది 100 మార్కులకి అందులో ఇచ్చిన యాజ్ పర్ సిపిగెట్ సిలబస్ రాసినామన్నట్టు. అది లాస్ట్ ఇయర్ మంచిగా వర్క్ చేసింది. ఆల్మోస్ట్ 100కి 70+ క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి ఆ పీడిఎఫ్స్ నుంచి. అందుకోసమే అది అన్నట్టు. అండ్ ఎంఏ హిస్టరీ ఆబ్వియస్లీ మా ఫ్రెండ్ రాసుకున్న నోట్స్. ఇండియన్ హిస్టరీ వాళ్ళ హిస్టరీ 2 ఉంటుంది ఎంఏ హిస్టరీ సిలబస్ సిపిగెట్కి. సో ఎంఏ హిస్టరీకి ఇండియన్ హిస్టరీకి వాళ్ళ హిస్టరీకి తెలుగులో ఓన్గా రాసుకున్న నోట్స్. ఆ నోట్స్ వల్ల ఆల్మోస్ట్ 100కి 80 మార్కులు వచ్చి సిపిగెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంట అప్పుడు మేము పీజీ చేసినప్పుడు. ఆ నోట్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఆ పీడిఎఫ్లు కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఎంఏ హిస్టరీ అండ్ ఎంఏ ఇంగ్లీష్ ఈ 2 మాత్రమే ఉన్నాయి పర్టికులర్గా నా దగ్గర. 8886009724 దీనికి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తా అండ్ ఆ పీడిఎఫ్లని సెండ్ చేస్తాను. 2 సబ్జెక్టులే. మిగిలిన సబ్జెక్టులు ఉన్నాయా అని అడగకండి, అవి లేవు. ఓకే. అండ్ కాల్స్ కూడా చేయొద్దు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేస్తే రిప్లై వస్తుంది. వెయిట్ చేయండి. డన్. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే పర్టికులర్గా మీరు రిప్లై ఇచ్చుకోవచ్చు, అంటే కామెంట్ పెట్టుకోవచ్చు, నేను రిప్లై ఇస్తాను. డన్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ద బెస్ట్. ఇన్ఫర్మేషన్ అనేది మనలోకి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ మెసేజ్ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. డన్. అంతే. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టి ఉండమని సైనింగ్ ఆఫ్ దిస్ ఇయర్ క్యాంపస్ టౌన్. కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో నేనే చేస్తాను, ఇందులో ఛానల్ అప్డేట్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా క్యాంపస్ స్టూడెంట్ పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అందులో కూడా మనకు రీల్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ అనేది పెడతా ఉంటాను. డన్. ఉంటా మరి. బాయ్.